దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం అంబేద్కర్ అని రాష్ట్ర మోర్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు జాలె జానకిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బరపటి వాసుదేవరావు, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్నగౌడ్, మాజీ కౌన్సిలర్ కాల్వ భాస్కర్రావు, కాంగ్రెస్ నాయకులు బద్ది కిషోర్, కాపర్తి వెంకటాచారి, వాసుమల్ల సుందర్రావు, ముండేటి శాంతివర్ధన్, డిష్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన, భారత రాజ్యాంగం రచించి వారి శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేసిన అంబేద్కర్ గారి ఆశయాలు మనకెంతో స్ఫూర్తిదాయకం. అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనందరం కూడా ఆయన ఏ అయితే సిద్ధాంతాలు ప్రవేశపెట్టారో వాటిని తూచా తప్పకుండా ఆచరించినప్పుడే ఆయన ఆత్మకు పరిపూర్ణమైన శాంతి లభిస్తుందని తెలియజేస్తున్నాం.